సత్య జ్ఞానము తెలుసుకుంటే నిత్య బాధలు దూరమౌను. సత్య జ్ఞానము తెలుసుకుంటే నిత్య బాధలు దూరమౌను. ఆత్మధర్మము తెలుసుకుంటే ఇహము పరము ధన్యమౌను. ఆత్మధర్మము తెలుసుకుంటే ఇహము పరము ధన్యమౌను. సత్య జ్ఞానము వినగరారండి జనులార, మీరు ముక్తి మార్గము తెలుసుకొనరండి. ఆత్మకున్న సహజ గుణములు శాంతి ప్రేమలు దయా సహనములు. జ్ఞానమును ధారణ చేసి బుద్ధి యోగము జోడించి పరమాత్మను చేరవచ్చే భాగ్యమును పొందండి. సత్య జ్ఞానము వినగరారండి జనులార, మీరు ముక్తి మార్గము తెలుసుకొనరండి. కల్పమునకు అంతిమ కాలం ఇది, కలికాలం కల్లల మాయల కాలం ఇది, కలికాలం. దేహ భ్రాంతులు అధికమై దురాచార దుఃఖములై బాధించే జనులకు యోగమే ఉద్ధార మార్గము. సత్య జ్ఞానము వినగరారండి జనులార, మీరు ముక్తి మార్గము తెలుసుకొనరండి. పుట్టినప్పుడు తోడు రాలేదు సృష్టిలోన ఎవ్వరు, గిట్టునప్పుడు వెంట రాబోరు. చేసుకున్న కర్మ ఫలితం తోడు నీడై వెంటవచ్చు. శ్రేష్ఠ కర్మలు చేసుకుంటే దివ్య జన్మలు దొరకునండి. సత్య జ్ఞానము వినగరారండి జనులార, మీరు ముక్తి మార్గము తెలుసుకొనరండి. కాలచక్రం తిరిగి వచ్చింది, సర్వదినులకు స్వంత
బాబా యోగమొక్కటే సత్య జ్ఞానము వినగరారండి జనులార మీరు ముక్తి మార్గము తెలుసుకొనరండి సత్య జ్ఞానము తెలుసుకుంటే నిత్య బాధలు దూరమౌను ఆత్మధర్మము తెలుసుకుంటే ఇహము పరము ధన్యమౌను సత్య జ్ఞానము వినగరారండి జనులార మీరు ముక్తి మార్గము తెలుసుకొనరండి జనులార మీరు ముక్తి మార్గము తెలుసుకొనరండి జనులార మీరు ముక్తి మార్గము తెలుసుకొనరండి ఓం శాంతి 23/2/2024 మధురమైన పిల్లలు, తమ చాట్ను పెట్టుకున్నట్లయితే మనం ముందుకు వెళ్తున్నామా లేక వెనక్కు వెళ్తున్నామా అన్నది తెలుస్తుంది. దేహాభిమానం వెనకకు తీసుకువెళ్తుంది, దేహీ అభిమాని స్థితి ముందుకు తీసుకువెళ్తుంది. ప్రశ్న: సత్యుగ ఆదిలో వచ్చేటటువంటి ఆత్మ మరియు ఆలస్యంగా వచ్చేటటువంటి ఆత్మ మధ్యన ఉండే ముఖ్యమైన తేడా ఏముంటుంది? జవాబు: ఆదిలో వచ్చే ఆత్మలు సుఖపు ఆశను పెట్టుకుంటారు. ఎందుకంటే సత్యుగపు ఆది సనాతన ధర్మం చాలా సుఖాన్నిచ్చేటువంటిది. ఆలస్యంగా వచ్చే ఆత్మకు సుఖాన్ని అడగడం రానే రాదు. వారు శాంతి శాంతి అనే అడుగుతారు. అనంతమైన తండ్రి నుండి సుఖము మరియు శాంతి యొక్క వారసత్వం ప్రతి ఆత్మకు ప్రాప్తిస్తుంది. ఓం శాంతి. భగవానువాచ. భగవానువాచ అని అన్నప్పుడు పిల్లల బుద్ధిలోకి శ్రీకృష్ణుడు రాడు, బుద్ధిలోకి శివబాబాయే వస్తారు. ముఖ్యమైన విషయం తండ్రి పరిచయాన్ని ఇవ్వడం. ఎందుకంటే తండ్రి నుండే వారసత్వం లభిస్తుంది. మేము శివబాబా అనుచరులము అని మీరు ఈ విధంగా అనరు. అలా కాదు, మనం శివబాబాకు పిల్లలము. ఎల్లప్పుడూ స్వయాన్ని పిల్లలుగా భావించండి. వారు తండ్రి, టీచర్, గురువు కూడా అని ఇంకెవ్వరికీ తెలియదు. పిల్లలైన మీలో కూడా మర్చిపోయేవారు చాలామంది ఉన్నారు. ఇది గుర్తున్నా కూడా అహో సౌభాగ్యం. బాబాను మర్చిపోతారు, మళ్లీ లౌకిక దేహ సంబంధాలు గుర్తుకు వస్తాయి. వాస్తవానికి మీ బుద్ధి నుండి మిగిలినవన్నీ తొలగిపోవాలి. ఒక్క తండ్రే గుర్తుండాలి. మీరంటారు, త్వమేవ మాతాశ్చ పితా. ఒకవేళ ఇంకెవరన్నా గుర్తుకు వస్తే సద్గతిలోకి వెళ్తున్నాము అని అనరు. దేహాభిమానంలో ఉన్నారు, కావున దుర్గతియే కలుగుతుంది. దేహీ అభిమానులుగా ఉన్నట్లయితే సద్గతి లభిస్తుంది. అప్పుడప్పుడు కిందకి, అప్పుడప్పుడు పైకి ఎక్కుతూ దిగుతూ ఉంటారు. అప్పుడప్పుడు ముందుకు వెళ్తారు, అప్పుడప్పుడు వెనకకు వెళ్తారు. దేహాభిమానంలోకైతే చాలామంది వస్తారు. అందుకే బాబా ఎల్లప్పుడూ చెప్తారు, చార్ట్ పెట్టినట్లయితే మనం ముందుకు వెళ్తున్నామా లేక వెనుకకు వెళ్తున్నామా అన్నది తెలుస్తుంది. స్మృతిపైనే మొత్తం ఆధారపడి ఉంది. కింద మీద అవుతూనే ఉంటారు. పిల్లలు నడుస్తూ నడుస్తూ అలసిపోతారు. బాబా ఇలా అవుతోంది, స్మృతిని మర్చిపోతున్నాము అని మళ్లీ దుఃఖంతో మొరపెట్టుకుంటూ ఉంటారు. దేహాభిమానంలోకి రావడంతోనే వెనుకకు వెళ్లిపోతారు. ఏదో ఒక పాపం చేస్తారు. మొత్తం స్మృతిపైనే ఆధారపడి ఉంది. స్మృతితో ఆయువు పెరుగుతుంది. అందుకే యోగం అన్న పదం ప్రసిద్ధమైనది. జ్ఞానమైతే చాలా సహజమైన సబ్జెక్ట్. జ్ఞానం కూడా లేనివారు, అలాగే యోగం కూడా లేనివారు ఎందరో ఉన్నారు. దీంతో ఎంతో నష్టం కలుగుతుంది. చాలామంది కష్టపడరు. చదువులో నంబర్ వారుగా అయితే ఉంటారు. మీరు ఎంతవరకు సేవ చేస్తున్నారు మరియు ఎవరి సేవన చేస్తున్నారు అన్నది చదువు ద్వారా అర్థం చేసుకోవచ్చు. అందరికీ శివబాబా పరిచయాన్ని ఇవ్వాలి. మీకు తెలుసు, అనంతమైన వారసత్వం ఒక్క అనంతమైన తండ్రి నుండే లభిస్తుంది. ముఖ్యమైన వారు
మాతాపితలు మరియు పిల్లలైన మీరు. ఇది ఈశ్వరీయ కుటుంబం. మేము శివబాబా సంతానము, వారి నుండే వారసత్వాన్ని తీసుకోవాలి అని ఇంకెవ్వరి బుద్ధిలోనూ ఈ విషయం ఉండదు. ఒక్క తండ్రినే స్మృతి చేయాలి, అది కూడా నిరాకారుడైన శివబాబానే. పరిచయమే ఈ విధంగా ఇవ్వండి. వారైతే అనంతమైన తండ్రి. వారిని సర్వవ్యాపి అని ఎలా అనగలరు? అలా అయితే వారి నుండి వారసత్వాన్ని ఎలా పొందుతారు? పావనులుగా ఎలా అవుతారు? అలా అవ్వనే అవ్వలేరు. తండ్రి గడియ గడియ అంటారు, మన్మనాభవ, నన్ను స్మృతి చేయండి. ఇది ఎవ్వరికీ తెలియదు. వాస్తవానికి శ్రీకృష్ణుని గురించి కూడా అందరికీ తెలియదు. ఆ నెమలి పింఛదారి ఇక్కడికి ఎలా వస్తారు? ఇది చాలా ఉన్నతమైన జ్ఞానం. ఉన్నతమైన జ్ఞానంలో తప్పకుండా కొంచెం కష్టం కూడా ఉంటుంది. సహజము అన్న పేరు కూడా ఉంది. తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవడమైతే సహజమే కదా. పిల్లలు కష్టము అని ఎందుకు భావిస్తున్నారు? ఎందుకంటే తండ్రిని స్మృతి చేయలేరు. బాబా పిల్లలకు దుర్గతి మరియు సద్గతి యొక్క రహస్యాన్ని కూడా అర్థం చేయించారు. ఈ సమయంలో అందరూ దుర్గతిలోకి వెళ్తున్నారు. మనుష్య మతం దుర్గతిలోకి తీసుకువెళ్తుంది. ఇది ఈశ్వరీయ మతం. అందుకే బాబా వ్యత్యాసాన్ని తయారు చేయిస్తారు. మనుషులు ప్రతి ఒక్కరూ తమను తాము ప్రశ్నించుకోవాలి, నేను నరకవాసినా లేక స్వర్గవాసినా? ఇప్పుడు సత్యుగం ఎక్కడ ఉంది? కాని మనుషులు ఏమీ అర్థం చేసుకోరు. సత్యుగాన్ని కూడా కల్పనగా భావిస్తారు. అనేక మతాలున్నాయి. అనేక మతాలతో దుర్గతి లభిస్తుంది. ఏకమతంతో సద్గతి లభిస్తుంది. ఇదైతే చాలా మంచి స్లోగన్. మనుషులు మనుషులను దుర్గతిలోకి తీసుకువెళ్తారు. ఒక్క ఈశ్వరుడే అందరికీ సద్గతిని ఇస్తారు. కావున మీరు శుభాన్నే పలుకుతారు కదా. తండ్రిని మహిమ చేస్తారు. వారు సర్వులకు తండ్రి, సర్వులకు సద్గతిని ఇస్తారు. పిల్లలకు తండ్రి ఎంతగానో అర్థం చేయించారు. ప్రభాత సమయంలో ఊరేగింపు చేయండి. హెవెన్లీ గాడ్ ఫాదర్ మాకు ఈ పదవిని ప్రాప్తింపజేస్తున్నారు. ఇప్పుడు నరకం యొక్క అంతిమం రానున్నది అని చెప్పండి. అర్థం చేయించడంలో శ్రమ అయితే చేయవలసి ఉంటుంది. విమానాల ద్వారా కరపత్రాలను వేయవచ్చు. మనమైతే ఒక్క తండ్రి మహిమనే చేస్తాము. వారే సర్వుల సద్గతి దాత. తండ్రి అంటారు, పిల్లలు, నేను మీకు సద్గతిని ఇస్తాను. మళ్ళీ మీకు దుర్గతిని ఇచ్చేవారెవరు? అర్ధకల్పం స్వర్గం, ఆ తరువాత నరకం అని అనడం జరుగుతుంది. రావణరాజ్యం అంటేనే అసురీ రాజ్యం. రావణుడి తప్పుడు మతం ద్వారా కిందకు దిగజారుతూనే వస్తారు. పతితపావనుడు తండ్రి ఒక్కరే. మనం తండ్రి ద్వారా విశ్వానికి యజమానులుగా అవుతున్నాము. ఈ శరీరం నుండి కూడా మోహాన్ని తొలగించి వేయాలి. ఒకవేళ హంస కొంగ కలిసి ఉన్నట్లయితే మోహం ఎలా తొలగుతుంది? ప్రతి ఒక్కరి పరిస్థితిని చూడడం జరుగుతుంది. ధైర్యముంది, మీ శరీర నిర్వహణ మీకు మీరుగా చేసుకోగలరు అన్నప్పుడు మరి ఎక్కువ జంజాటాల్లోకి ఎందుకు చిక్కుకుంటారు? కడుపు ఎక్కువేమీ తినదు. కేవలం 2 రొట్టెలను తినండి. ఇంకే చింత లేదు. అయినా మీతో మీరు ప్రతిజ్ఞ చేసుకోవాలి. తండ్రినే స్మృతి చేయాలి. దాంతో అన్ని వికర్మలు వినాశనమైపోవాలి. దీని అర్థం వ్యాపారం చేసుకోకూడదని కాదు. వ్యాపారం చేయకపోతే ధనం ఎక్కడ్నుండి వస్తుంది? అడుక్కునేదైతే లేదు. ఇదైతే ఇల్లు. శివబాబా బండారం నుండి తింటారు. ఒకవేళ సేవ చేయడం లేదు, ఊరికే అలా తింటున్నారు అంటే అడుక్కుని తినడం వంటిది. 21 జన్మలు తరువాత సేవ చేయవలసి వస్తుంది. రాజు నుండి మొదలుకొని పేదవాని వరకు అందరూ ఇక్కడే ఉన్నారు. వారు అక్కడ కూడా ఉన్నారు, కాని అక్కడ సదా సుఖం ఉంటుంది. ఇక్కడ సదా దుఃఖం ఉంటుంది. పొజిషన్ అయితే ఉంటుంది కదా. తండ్రితో పూర్తి యోగాన్ని ఉంచాలి. సేవ చెయ్యాలి. నేను యజ్ఞానికి ఎంతగా సేవ చేస్తున్నాను అని హృదయాన్ని ప్రశ్నించుకోవాలి.
ఈశ్వరుని వద్ద అన్ని లెక్కలు తయారు చేయబడి ఉన్నాయి అని అంటారు. ఈ నడవడిక ద్వారా ఏం పదవిని పొందుతాను అని దాన్ని సాక్షిగా అయి చూడ్డం జరుగుతుంది. శ్రీమతంపై నడవడం ద్వారా ఎంత ఉన్నత పదవిని పొందుతారో కూడా అర్థం చేసుకోగలరు. నడవకపోతే ఎంత తక్కువ పదవి ఉంటుంది. ఇవన్నీ అర్థం చేసుకోవలసిన విషయాలు. మీ వద్దకు ప్రదర్శనీలోకి ఏ ధర్మం వారు వచ్చినా సరే వారికి చెప్పండి. అనంతమైన తండ్రి నుండి అనంతమైన సుఖశాంతుల వారసత్వం లభిస్తుంది. అనంతమైన తండ్రే శాంతిదాత, వారినే శాంతిదేవా అని అంటారు. ఇప్పుడు జడచిత్రం శాంతినేమైనా ఇవ్వగలదా? మీ స్వధర్మం శాంతి అని తండ్రి అంటారు. మీరు శాంతిధామానికి వెళ్లాలనుకుంటారు. శివబాబా శాంతిని ఇవ్వండి అని అంటారు. మరి తండ్రి ఎందుకు ఇవ్వరు? తండ్రి పిల్లలకు వారసత్వాన్నివ్వరా? శివబాబా సుఖాన్ని ఇవ్వండి అని అంటారు. వారైతే స్వర్గాన్ని స్థాపన చేసేవారు. మరి సుఖాన్నెందుకు ఇవ్వరు? వారిని స్మృతే చేయడం లేదు. వారిని అడగడమే లేదంటే వారు కూడా ఏమిస్తారు? శాంతిసాగరుడైతే బాబాయే కదా. మీరు సుఖాన్ని కోరుకుంటారు. తండ్రి అంటారు, శాంతి తరువాత మళ్ళీ సుఖంలోకి వచ్చేది ఉంది. మొట్టమొదట ఎవరైతే వస్తారో వారు సుఖాన్ని పొందుతారు. ఆలస్యంగా వచ్చేవారికి సుఖాన్ని కోరుకోవడం రానే రాదు. వారు ముక్తినే కోరుకుంటారు. మొదట అందరూ ముక్తిలోకి వెళ్తారు. అక్కడైతే దుఃఖం ఉండనే ఉండదు. మనం ముక్తిధామంలోకి వెళ్లి తరువాత జీవన్ముక్తిలోకి వస్తామని మీకు తెలుసు. మిగిలిన వారంతా ముక్తిలోకి వెళ్ళిపోతారు. దీనిని వినాశన సమయం అని అంటారు. అందరి లెక్కాచారాలు సమాప్తమవ్వనున్నాయి. జంతువులకి కూడా లెక్కాచారం ఉంటుంది కదా. కొన్ని జంతువులు రాజుల వద్ద ఉంటాయి. వాటికి ఎంతటి పాలన జరుగుతుంది? రేస్ గుర్రాలను ఎంతగా సంభాళించటం జరుగుతుంది? ఎందుకంటే గుర్రాలు వేగంగా పరిగెత్తితే సంపాదన బాగా ఉంటుంది. యజమాని తప్పకుండా ప్రేమిస్తారు. ఇది కూడా డ్రామాలో నిశ్చయించబడి ఉంది. అక్కడ ఇవి ఉండనే ఉండవు. ఈ రేసులు మొదలైనవి తరువాత ప్రారంభమయ్యాయి. ఇది అంతా తయారు చేయబడిన ఆట. సృష్టి ఆదిమధ్యాంతాలను కూడా ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. ఆదిలో చాలా కొద్దిమంది మనుషులుంటారు. మనం విశ్వంపై రాజ్యం చేస్తూ ఉంటాము. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలరు. నేనలా తయారవ్వగలనా లేదా? నేను అనేకుల కళ్యాణం చేస్తున్నానా అని. తండ్రి లభించారు అన్నప్పుడు ఇందులో కష్టపడవలసి ఉంటుంది. ప్రపంచంలోని వారైతే పరస్పరంలో పోట్లాడుకుంటూ గొడవ పడుతూ ఉంటారు. వినాశనం కొరకు ఏమేం తయారు చేస్తూ ఉంటారు? ఎలాంటి బాంబులను తయారు చేస్తారంటే దాంతో నిప్పు అంటుకుంటుంది. ప్రపంచానికి నిప్పు అంటే ఏమైనా తక్కువగా అంటుకుంటుందా? ఆర్పేవారు ఎవ్వరూ ఉండరు. లెక్కలేనన్ని బాంబులను తయారు చేస్తూ ఉంటారు. అందులో గ్యాస్, విషం మొదలైనవి వేస్తారు. ఆ గాలి సోకగానే అందరూ అంతమైపోతారు. మృత్యువైతే ఎదురుగా నిలబడి ఉంది. అందుకే తండ్రంటారు, వారసత్వాన్ని తీసుకోవాలంటే తీసుకోండి, కష్టపడండి. వ్యాపారాలు మొదలైన వాటిలోకి ఎక్కువగా వెళ్ళకండి. ఎంతగా ధ్యాస పెట్టవలసి ఉంటుంది. బాబా అయితే వీరిని విడిపించారు. ఇప్పుడిది చీచీ ప్రపంచం. పిల్లలైన మీరు తండ్రిని స్మృతి చేయాలి. తద్వారా మీ వికర్మలు వినాశనమైపోవాలి మరియు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. ఎంతో ప్రేమగా స్మృతి చేయాలి. లక్ష్మీనారాయణల చిత్రాన్ని చూడడంతోనే మనసు సంతోషపడుతుంది. ఇది మన లక్ష్యం, ఉద్దేశం. పూజలు చేసేవారము. కాని మేమీ విధంగా అవ్వగలుగుతాము అన్నది ఏమైనా తెలుసా? నిన్న పూజారులుగా ఉండేవారము. ఈరోజు పూజ్యులుగా అవుతున్నాము. బాబా వచ్చారు, ఇక పూజను వదిలేశారు. తండ్రి వినాశనము మరియు స్థాపన యొక్క సాక్షాత్కారాన్ని చేయించారు కదా. మనం విశ్వానికి యజమానులుగా అవుతాము.
ఇవన్నీ అయితే అంతమవ్వనున్నాయి. మరి మనం తండ్రిని ఎందుకు స్మృతి చేయకూడదు? బాబా, మీరెంత మధురమైన వారు అని లోలోపల ఒక్కరి మహిమనే గానం చేస్తూ ఉంటారు. మీకు తెలుసు, ఆత్మలైన మనందరికీ తండ్రి వారొక్కరే. వారి నుండే వారసత్వం లభిస్తుంది. మనం భక్తి మార్గంలో వారిని గుర్తు చేసేవారము. వారు పరంధామంలో నివసించేవారు. అందుకే వారి చిత్రం కూడా ఉంది. ఒకవేళ వారు వచ్చి ఉండకపోతే చిత్రం ఎందుకుంటుంది? శివ జయంతిని కూడా జరుపుతారు. వారినే పరంపిత పరమాత్మాని అంటారు. మిగిలిన వారందరినీ మనుషులు లేక దేవతలు అని అంటారు. అన్నింటికన్నా ముందు ఆదిసనాతన దేవీదేవతా ధర్మం ఉండేది. ఆ తరువాత వేరే ధర్మాలు వచ్చాయి. మరి ఇటువంటి తండ్రిని ఎంత ప్రేమగా స్మృతి చేయాలి? భక్తి మార్గంలోనైతే ఎంతగానో దుఃఖంతో మొరపెట్టుకుంటారు. దాని అర్థమేమీ తెలియదు. ఏది తోస్తే అది మహిమ చేస్తూ ఉంటారు. అనేక మహిమలు ఉన్నాయి. తండ్రిని ఏమని మహిమ చేస్తారు? నీవే కృష్ణుడవు, నీవే వ్యాసుడవు, నీవే ఫలానావు. ఇదైతే నింద అయినట్లు. తండ్రికి ఎంతగా అపకారం చేస్తారు? తండ్రి అంటారు, డ్రామా అనుసారంగా వీరంతా నాకు అపకారం చేస్తారు. మళ్ళీ నేను వచ్చి సర్వులకు ఉపకారాన్ని, సర్వులకు సద్గతిని చేస్తాను. కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసేందుకు నేనొచ్చాను. ఇదే ఓటమి గెలుపుల ఆట. ఇది 5000 సంవత్సరాల తయారు చేయబడిన డ్రామా. ఇందులో కొద్దిగా కూడా తేడా ఉండజాలదు. ఈ డ్రామా రహస్యాన్ని తండ్రి తప్ప ఎవ్వరూ అర్థం చేయించలేరు. మనుష్య మతాలైతే అనేకం వెలువడుతూ ఉంటాయి. దేవతా మతమైతే లభించనే లభించదు. మిగిలినవన్నీ మనుష్య మతాలు. ప్రతి ఒక్కరూ తమ తెలివిని చూపుతూ ఉంటారు. ఇప్పుడు మీరు ఇంకెవ్వర్నీ స్మృతి చేయకూడదు. ఆత్మ కేవలం తన తండ్రిని స్మృతి చేస్తూ ఉండాలి. శ్రమ చేయాలి. ఏ విధంగా భక్తులు కూడా శ్రమిస్తారు కదా. ఎంతో శ్రద్ధతో భక్తి చేస్తారు. అదైతే భక్తి. మీదైతే జ్ఞానం యొక్క శ్రమ. భక్తిలో తక్కువ శ్రమ చేస్తారా? రోజూ 100 సార్లు మాలను తిప్పమని గురువులు చెప్తారు. మళ్ళీ చిన్న గదిలో కూర్చుండిపోతారు. మాలను తిప్పుతూ తిప్పుతూ గంట అయిపోతుంది. ఎక్కువలో ఎక్కువ రామా రామా అని జపిస్తూ ఉంటారు. ఇక్కడైతే మీరు తండ్రి స్మృతిలో ఉండాలి. ఎంతో ప్రేమగా స్మృతి చేయాలి. ఎంత మధురాతి మధురమైన బాబా. వారు కేవలం నన్ను స్మృతి చేయండి మరియు దైవీ గుణాలను ధారణ చెయ్యండి అని అంటారు. స్వయం చేసినప్పుడే ఇతరులకి కూడా మార్గాన్ని తెలియజేస్తారు. తండ్రి వంటి మధురమైన వారు ఇంకెవ్వరూ ఉండజాలరు. కల్పం తరువాత మీకు మధురమైన బాబా లభిస్తారు. అయినా కూడా ఇటువంటి మధురమైన తండ్రిని ఎందుకు మర్చిపోతారో తెలియదు. తండ్రి స్వర్గరచయిత. మరి మీరు కూడా తప్పకుండా స్వర్గానికి యజమానులుగా అవుతారు. కాని తుప్పును తొలగించుకునేందుకు తండ్రిని స్మృతి చేయండి. స్మృతి చెయ్యకుండా ఉండేందుకు అటువంటి కష్టం ఏమొస్తుందో చెప్పండి. కారణం చెప్పండి. తండ్రిని స్మృతి చేయడం కష్టమా? అచ్చా. మధురాతి మధురమైన లక్కీ సితార్లకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, శరీర నిర్వహణార్థం కర్మలు తప్పకుండా చేయండి. కాని ఎక్కువగా జంజాటాల్లో చిక్కుకోకూడదు. తండ్రిని మరిపింపజేసే విధంగా వ్యాపార వ్యవహారాలు మొదలైన వాటి గురించి ఆలోచించకూడదు. రెండవ పాయింట్, అనేక మనుష్య మతాలను వదిలి ఒక్క తండ్రి మతంపై నడవాలి. ఒక్క తండ్రి యొక్క మహిమనే గానం చేయాలి. ఒక్క తండ్రినే ప్రేమించాలి. మిగిలిన వారందరి నుండి మోహాన్ని తొలగించాలి. వరదానము. అనంతమైన వైరాగ్య వృత్తి ద్వారా పాత సంస్కారాల దాడి నుండి సురక్షితంగా ఉండే మాస్టర్ నాలెడ్జ్ఫుల్ భవ. పాత సంస్కారాల కారణంగా సేవలో మరియు సంబంధ సంపర్కాల్లో విఘ్నాలు కలుగుతాయి.
సంస్కారాలే భిన్న భిన్న రూపాలతో తమ వైపుకు ఆకర్షితం చేస్తాయి. ఎక్కడైతే ఏదో ఒక వైపుకు ఆకర్షణ ఉంటుందో అక్కడ వైరాగ్యం ఉండదు. సంస్కారాల యొక్క దాగి ఉన్న అంశమున్నా కాని సమయమనుసారంగా వంశం యొక్క రూపాన్ని ధరిస్తాయి, పరవశం చేస్తాయి. కావున నాలెడ్జ్ఫుల్గా అయి అనంతమైన వైరాగ్య వృత్తి ద్వారా పాత సంస్కారాలు, సంబంధాలు, పదార్థాల దాడి నుండి ముక్తులుగా అవ్వండి. అప్పుడు సురక్షితంగా ఉంటారు. స్లోగన్: మాయ విషయంలో నిర్భయులుగా అవ్వండి మరియు పరస్పర సంబంధాల్లో నిర్మాణ చిత్తులుగా అవ్వండి. ఓం శాంతి. సంగమయుగమున సమయం సిరి కన్నమిన్న సమయం. సంగమయుగమున సమయం సిరి కన్నమిన్న సమయం. కరగిపోయిన కాలం తిరిగి రానిది ఎన్నటికీ. సంగమయుగమున సమయం సిరి కన్నమిన్న సమయం. కలలు కన్న జీవిత కాలం నిద్దురకే సగభాగం. కలలు కన్న జీవిత కాలం నిద్దురకే సగభాగం. బాల్యం విద్యకు జీవన వృతికి యౌవనమునకు కొంత. అల్పానందాలకు మరికొంత. పరమార్థానికి సమయమెంత. పురుషార్థానికి సమయమేది. సంగమయుగమున సమయం సిరి కన్నమిన్న సమయం. అల్పాంతమున కలికాలం వృద్ధాప్యానికి ప్రతిరూపం. అల్పాంతమున కలికాలం వృద్ధాప్యానికి ప్రతిరూపం. దృష్టి పతితమైన తరుణాన భువిపై వెలసెను భవుడు పరమశివుడు. కాలజ్ఞానం తెలిపే ఆత్మజ్ఞానం బోధించే. సంగమయుగమున శివ బాబా. సంగమయుగమున సమయం సిరి కన్నమిన్న సమయం. సద్గతి సంప్రాప్తించే సాటిలేని సమయం. సద్గతి సంప్రాప్తించే సాటిలేని సమయం. అజ్ఞానమును వీడి సుజ్ఞానమును పొందే. విలువైన సమయం ఆసన్నమాయే కరువైన శాంతిని కలిగించే. అమృత ఘడియల సమయమిది. సంగమయుగమున సమయం సిరి కన్నమిన్న సమయం.
యుగమున సమయం సిరి కన్న నిన్న సమయం సిరి కన్న నిన్న సమయం